గోల్కొండ కోట మొదట్లో మంగళవరం లేదా గొల్లకొండ అని పిలువబడింది. ఈ ప్రదేశం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. 1143లో మానుగల్లు అనే ప్రదేశంలోని ఓ రాళ్లగుట్టపై ఓ గొడ్లకాపరికి దేవతా విగ్రహం కనిపించింది. ఈ వార్త కాకతీయులకు తెలీగానే వారక్కడ మట్టి కట్టడాన్ని నిర్మించారు. అప్పటినుండి గోల్కొండ ఒక ముఖ్యమైన కోటగా మారింది. తర్వాత ముసునూరి కమ్మనాయకులు ఈ కోటను తమ పాలనలోకి తెచ్చారు. 1323లో తుగ్లక్ వంశానికి చెందిన ఉలుగ్ ఖాన్ ఈ కోటను కబళించాడు. అయితే ముసునూరి కమ్మనాయకులు తిరిగి గోల్కొండను ఆక్రమించారు. తర్వాత బహ్మనీ సుల్తానులతో ముసునూరి కమ్మనాయకులకు ఎన్నో యుద్ధాలు జరిగాయి. మహ్మద్ షా అనే బహ్మణీరాజు పారసీల నుంచి గుర్రాలను కొనే విషయంలో వచ్చిన తగాదాల కారణంగా బైలం పట్టణంపై దాడి చేశాడు. ఈ దాడిలో వినాయకదేవుడు అనే ముసునూరి నాయకుణ్ణి బంధించి హింసాత్మకంగా చంపాడు. ఇది చూసిన అతడి తండ్రి కాబయ్య నాయుడు ప్రతీకారంగా మహ్మద్ షాపై దాడి చేశాడు. ఈ యుద్ధాల్లో మహ్మద్ షా గాయపడ్డాడు. చివరికి ఇద్దరూ యుద్ధాలు ఆపి సంధి చేసుకున్నారు. ఈ సంధి ప్రకారం కాపయ్యనాయుడు 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూపాయలతో పాటు గోల్కొండ కోటను సర్దుకున్నాడు. తర్వాత గోల్కొండ కోటపై నవాబుల పాలన ప్రారంభమైంది. 1373లో గోల్కొండ కోట హిందువుల నుంచి పూర్తిగా పోయింది.